సుప్రీంకోర్టులో జీవో 46 కేసుపై విచారణ జరిగింది. జీవో 46 పై వైఖరి, పోస్టుల భర్తీ విషయంలో అవలంబించిన విధానంపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలంటూ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 27కు వాయిదా వేసింది. కేసు తేలే వరకు 900 పోస్టుల భర్తీ ఆపాలంటూ బాధితుల తరపున వాదించారు లాయర్ ఆదిత్య సొంతి. బాధితుల పక్షాన విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, రాకేష్ రెడ్డి. జీవో 46 పై 6 నెలల క్రితం కేబినెట్ సబ్ కమిటీ వేసిందంటూ కేబినెట్ సబ్ కమిటీ వేసింది రేవంత్ సర్కార్. జీవో 46 వల్ల ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల అభ్యర్థులకు నష్టం వాటిల్లుతుందంటూ కూడా అభ్యర్థులు ఆందోళనకు దిగిన పరిస్థితికి సంబంధించిన ఆ విజువల్స్ మనం చూసాం గతంలో. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో జీవో 46 పై విచారణ జరిగింది. జీవో 46 పై 6 నెలల క్రితం కేబినెట్ సబ్ కమిటీ వేసింది రేవంత్ సర్కార్. జీవో 46 వల్ల ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల అభ్యర్థులకు నష్టం వాటిల్లుతుందంటూ పెద్ద ఎత్తున అభ్యర్థులు ఆందోళన చేశారు. దాంతోపాటు ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు కూడా కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి.